మణినాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. చాలా ఇంపార్టెంట్ లాజిక్. నిరంతరం దేహభావం, మనస్సు భావం ఉంటే కర్మఫలం, జన్మ పరంపర అవిక్షిన్నంగా ఉంటుంది. నిరంతరం దేహము, మనస్సు అనే భావం ఉంటే కర్మఫలం, జన్మ పరంపర అవిక్షిన్నంగా ఉంటుంది. అన్ని ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఇంక ఏవుంటే అవి పవిత్రమైనటువంటి అన్ని గ్రంథాలు అనాదిగా తెలియజేస్తున్నది ఇదే లాజిక్. ఇది అందరూ తెలుసుకోవాలని నేను చెప్పాను. నిరంతరం నేను శుద్ధ చైతన్యాన్ని, ఆత్మని అనే భావం నిరంతరం ఉంటే, నిరంతరం ఉండాలంటే మీరు నీ శరీరాన్ని, శరీరంతో పాటు ఉన్న ప్రపంచాన్ని సాక్షిగా నీవు చూస్తూ ఉండాలి. నిన్ను, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సపరేట్గా, సాక్షిగా, ఎటువంటి వ్యాఖ్య లేకుండా నీవు పరిశీలిస్తూ ఉండాలి, సాక్షిగా చూస్తూ ఉండాలి. నిరంతరము చేయాలి ఆ పని. మీరు వంట చేసినా చేయాలి, మీరు ఉద్యోగం చేసినా చేయాలి, మీరు ఏ కర్మ చేసినా చేయాలి. అలాగ కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే యు ఆర్ గ్రేట్. మీ అనుభవం చాలా గొప్పగా ఉంటుంది. మీ లోపల అంతా కూడా పరమ శాంతి, బ్రహ్మానందం ఉంటుంది. మీకు దేని మీద వ్యామోహం, రాగం, ద్వేషం, గర్వం, అహంకారం ఏమీ ఉండదు. ఈ పని చేయాలి. మరి నిరంతరం నేను శుద్ధ చైతన్యాన్ని, ఆత్మని అనే భావం ఉంటే కర్మ ఫలం లేదు, జన్మలు లేవు. నీవే సర్వవ్యాపకంగా ఉండేది, శాశ్వతుడివి, అనంతమైన శక్తివి, అనంత విశ్వానివి, దేవుడివి. అంతే. ఇదే లాజిక్.